బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టి కొన్ని రోజులకే చాలా మంది క్లోజ్ అయిపోతూ ఉంటారు. కొన్ని టీమ్స్ కూడా ఫార్మ్ అయిపోతాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారంలోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం ఎలిమినేషన్స్ లో బేబక్క బయటికి వెళ్ళిపోతుందని చాలా మంది కంటెస్టెంట్స్ ఊహించలేదు. అందుకే విష్ణుప్రియ, ప్రేరణ, నయనిక కలిసి ఈ విషయంపై చర్చించుకున్నారు. అసలైతే అక్క వెళ్ళిపోతుందని ఊహించలేదు అని ప్రేరణ చెప్పగా, తను సోనియా వెళ్ళిపోతుందని అనుకున్నానని విష్ణుప్రియ ఇండైరెక్ట్‌గా చెప్పింది. అసలామె వెళ్ళిపోతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ ఆశ్చర్యపోగా, అది పట్టించుకోకుండా ఇప్పుడు ఆమెకి సొంత టీమ్ కూడా తయారయ్యింది అని విష్ణుప్రియ చెప్పింది. ఇదంతా విన్న నయనిక చీఫ్ కూడా అవుతుంది. పెద్ద టీమ్ లగ్జరీ కూడా వస్తుంది చూడు అని అభిప్రాయం వ్యక్తం చేసింది. సోనియా గురించి నయనిక చెప్పిన మాటలు విన్న ఆదిత్య ఓం మా చీఫ్ వేరే చీఫ్‌ను గ్రేటు అంటే ఈ భజమండలి ఫ్యాన్ క్లబ్‌లో ఉండడానికి నేను రాలేదు అని సీతకి చెప్తూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రేరణ, యష్మి మధ్య నామినేషన్స్ గురించి కాసేపు చర్చ నడిచింది. మరొక వైపు నబీల్, నాగమణికంఠ కలిసి బిగ్ బాస్ హౌస్‌లో ఏర్పాటైన టీమ్స్ గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నాగమణికంఠకి కాసేపు మోటివేషన్ ఇవ్వడానికి ప్రయత్నించింది యష్మి. హౌస్ మేట్స్ ఎవరూ నీకేం కారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కంటెస్టెంట్సే. కేవలం బిగ్ బాస్ మాటలు మాత్రమే వినాలి అంటూ సలహా ఇచ్చింది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర సోనియా, పృథ్వీరాజ్ క్లోజ్‌గా మాట్లాడుతూ కనిపించారు. అది చూసి నిజమైన ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి. పర్వాలేదు పృథ్వీ ఎంతమందికైనా ప్రేమని పంచు అని కౌంటర్ వేసింది విష్ణుప్రియ. తను ఏం చేసినా అందరూ ప్రాబ్లమ్ అనుకుంటుంటారు అని నాగమణికంఠతో తన బాధని చెప్పుకున్నాడు నిఖిల్. సోనియా ఒంటరిగా ఉన్నప్పుడు సిగరెట్ తాగకుండా ఉండు. నువ్వేం అడిగినా చేస్తా అని నిఖిల్‌కి ఆఫర్ ఇచ్చింది. సోనియా అది అర్థం కాని నిఖిల్ షాక్‌లో చూశాడు. ఇక వాళ్ళిద్దరూ ప్రైవేట్‌గా మాట్లాడుకుంటున్నప్పుడు ఇతర హౌస్ మేట్స్ వారిపై కౌంటర్లు వేస్తున్నారు.